వాటర్ రాకుండా ఆపాలి కదా. వాటర్ డయాఫ్రమ్ వాళ్ళని స్టేట్లో ఎంతవరకు చేయలేదు సార్. వాళ్ళు 50 సంవత్సరం నుంచి ఇబ్బంది పెట్టి సార్ ఇప్పుడు అప్రూవ్ చేస్తాం. కాంక్రీట్ వాళ్ళు ఆర్సీసీ వాళ్ళు వస్తారు సార్. ఫ్లైఓవర్ మాదిరిగా కలర్ యాక్సిడెంట్ తీసుకోండి. ఎంత కోపడ్డా కూడా సార్ కొంచెం నువ్వు హైదరాబాద్ వచ్చి మీరిద్దరు డిజైన్స్ లేదు లేకపోతే సిఈ దగ్గర పర్మిషన్ దగ్గర ఏదో ఒకటి చెప్తే నేను ఆయన పిలిపిస్తా కదా. ఇంతవరకు చెప్పలేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు తప్ప డిపార్ట్మెంట్ హైదరాబాద్కి కానీ ఫోన్ కూడా చేయలేదు. రావులు ఇట్రా వీళ్ళిద్దరికన్నా చెప్తే మాకు చేరొద్దు కదా. కరెక్ట్ కాదు. సరే అయింది ఏదో అయింది. ఈ వర్షాకాలానికి వరకు రెడీగా ఉండండి. ఆ 53 లెవెల్ వాటర్ టౌన్లోకి ఎంటర్ కాకుండా దట్స్ వై యూఆర్ కొంచెం వెనక్కి జరిగింది. 38 crores. This is 150 crores. అదే వెనక్కి కాదు. నేషనల్ హైవే బడ్జెట్ కిందనే చేయాలి. సాగుంటే బతకండి. ప్రపోజల్ అట్లా పంపిస్తాను మా దగ్గర. నువ్వు అర్జెంట్గా మాట్లాడినాను. నేను పంపించండి. మీరు పంపించండి. కొంచెం ఎన్నిక వస్తారా? అన్ని పెట్టుకోవాలని పక్కన నుంచి ఒకసారి చూడాలి. డ్రాయింగ్స్ చూడి అక్కడ నుంచి బైపాస్ తీసుకొని హై లెవెల్లో వెళ్తే 2025 ఇది కూడా ఎన్హెచ్ చేయాలి. పంపించండి. పంపిస్తే మీరు హైదరాబాద్లో లోపల అన్ని అప్రూవల్స్ శాంక్షన్స్ అన్నీ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ కన్నా మనం ఇబ్బంది లేకుండా ఈ రోడ్ నేనే పెట్టాను. విజయవాడ డ్రైనేజ్ నీళ్ళు వెళ్ళి స్నాన కట్టం కదా కలుపుతుంది. అది ఇంకా కొద్దిగా దూరం ఎంత వీలు అది తీసుకెళ్ళి ఎస్పీకి పుస్తకాల టయానికి కట్టాలి. మురికి నీళ్ళల్లో पहले सोनवे के हाथ बनाता है तब हम రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా భద్రాచలం వచ్చినప్పుడు 38 కోట్లతోటి ఈ ఎక్స్టెన్షన్ కరకట్టను కూడా తీసుకున్నాం. కాకపోతే ఈ కరకట్టని నేషనల్ హైవే ట్రాక్ చేస్తూ ఉంది. దీని మీద డిజైన్ చేయడానికి నేషనల్ హైవే ఇరిగేషన్ సమన్వయం లేక డిలే అయింది. ఇప్పుడు నేషనల్ హైవే వాళ్ళు డిజైన్స్ అప్రూవ్ చేశారు. దీన్ని ఫైనల్ చేసి నెక్స్ట్ ఇయర్ కల్లా దీని మీద ఎక్కడ ఇబ్బంది లేకుండా గోదావరి 60 అడుగులు వచ్చినా 70 అడుగులు వచ్చినా మళ్లీ భద్రాచలం పట్టణంలోకి తిరిగి నీళ్లు రాకుండా ఉండటం కోసం ఈ కరకట్ట నిర్మాణం జరిగింది. ఈ సంవత్సరం మట్టుకు అధికారులు అప్రమత్తంగా ఉండి ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ నీళ్లు పట్టణంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. తప్పకుండా దీన్ని కార్యక్రమం పూర్తి చేస్తాం.